వెల్కమ్ టు జీటీపీఆర్ న్యూస్. వార్తలకు ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కొలువుదీరిన సర్పంచులు అంకిత భావంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధుల సూచనలు. కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది. రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నూతన పాలక వర్గాల్లో పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత, సింగిల్ డిజిట్కు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పాలక వర్గాలు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఆలూరు మండలంలోని ముల్లంగి, ఆలూరు మండలంలోని కల్లెడి గ్రామాల పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కోసం నూతన పాలక వర్గాలు పాటుపడాలి. ట్విట్టర్ వేదికగా నూతన సర్పంచులు, వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపిన జాగృతి అధ్యక్షురాలు కవిత. జిల్లాలో పలు చోట్ల విపత్తులపై విజయవంతంగా ముగిసిన మాక్ డ్రిల్స్. పలు సూచనలు చేసిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ, ఆపదమిత్ర వాలంటీర్లు. బోధన్ మండలంలోని మావంది కుర్దు గ్రామంలో ఎరువుల గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువుల పరిశీలన. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటుపడుతుందని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి పేర్కొన్నారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉప సర్పంచ్ పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి హాజరై నూతన కార్యవర్గాన్ని శాల్వా కప్పి ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని, స్థానికంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా 30% మించకుండా ఓట్లు పాలయ్యాయని, నిజామాబాద్ రూరల్లో 140 గ్రామ పంచాయతీలలో 60% ఓట్లతో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, మహిళలు, యువకులు, విద్యావంతులు కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సుపరిపాలనను కోరుకోవడం జరిగిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం కృషి చేస్తుందని, రైతులకు ఇబ్బంది కాకుండా రైతులకు బోనస్, చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిందని అన్నారు. అలాగే మహిళల అభ్యుదయానికి పావుల వడ్డీకి రుణాలను ఇవ్వడం జరుగుతుందని, దీని ద్వారా మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు వెల్మ భాస్కర్ రెడ్డి, ఉమ్మాజీ నరేష్, గొల్ల ఎర్రన్న, మండల అధ్యక్షుడు బాకారం రవి, మునిపెల్లి సాయిరెడ్డి, శేఖర్ గౌడ్, బాకారం సంతోష్, నూతన పాలక వర్గం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలా మహిళలకు కూడా మరి వాళ్ళకు చాలా మితి భారమవుతుందని చెప్పి మరి 0 వడ్డీతో మన రుణాలు ఇస్తా ఉన్నాం. వాళ్ళ వ్యాపారాలు కూడా పెంచుకోమని చెప్తా ఉన్నాం. పెట్రోల్ బంకులు పెట్టుకుంటారా, మీరు బస్సులు కొనుక్కుంటారా, లేకుంటే సోలార్ ప్లాంట్స్ పెట్టుకుంటారా, సౌర విద్యుత్ ప్లాంట్స్ కానీ ఇక గిడ్డంగులు కట్టుకుంటారా, ఏదైనా కట్టుకోండి. మీరు మాత్రం మరి స్ట్రిక్ట్గా ఎంప్లాయ్మెంట్ తీసుకుని మరి మీ భర్త దగ్గరనో, మరి మీ కొడుకు దగ్గరనో, మీ తల్లిదండ్రుల దగ్గరనో డబ్బులు అడుకోకుండా మీరే ఉల్టా కుటుంబాన్ని సాధించే విధంగా ఉండాలని ఆ విధంగా మరి ప్రభుత్వము మహిళా చట్ట పేరు మీద 1 లక్ష కోట్లు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకొని మరి 20,000 కోట్లు సంవత్సరానికి మేము రుణాలు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా అన్ని వర్గాల వారిని మనం ఆదుకుంటా ఉన్నాం. ఇలా సామాజిక న్యాయం చేస్తూ ఉన్నాం. మరి ఎక్కడ పోయిన వీళ్ళందరూ ఇవాళ ఇంకా నిన్న కేసీఆర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి మీ పేపర్ చదివింది కదా, 2 సంవత్సరాలంట ఫామ్ హౌస్లో అన్నాడంట. ఎందుకు అన్నాడో ఆయనకే తెలియదు. మరి ఇప్పుడు ఎందుకు వేసిండో ఆయనకే తెలియదు. మరి ఆరోగ్యం. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్, ఉప సర్పంచులు పార్టీలకు అతీతంగా పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సూచించారు.
వేల్పూర్ మండల కేంద్రం నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మొండే అశోక్, ఉప సర్పంచ్ బాలు, పాలక వర్గం ప్రమాణ పదవి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పాలక వర్గం సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు, వార్డు మెంబర్లు పార్టీలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలన్నారు. మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం పాటుపడతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. వేల్పూర్ గ్రామ ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యత ఇది ఏదో పదవిగా కాకుండా, గర్వానికి పోకుండా, అహంకారానికి పోకుండా ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతగా గుర్తించి ప్రజల సేవలో రాణించి మీరు మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ టీం వర్క్ అందరూ కూడా కలిసికట్టుగా, పార్టీలకు అతీతంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, వార్డు మెంబర్లు మిమ్మల్ని వేరే వాళ్ళు వేలెత్తి చూపెట్టే అవకాశం లేని విధంగా ఎంత మంచిగా సారూరు, వేల్పూర్ గ్రామంలో ఎంత మంచిగా కలిసి ఉన్నారు. వార్డు మెంబర్లు, సర్పంచ్లు అందరూ కూడా కలిసి గ్రామం కోసం పనిచేస్తూ ఉన్నారనే పేరు తెచ్చుకో. రాష్ట్రంలో దాదాపు 2 వారాలుగా చలి తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఇదెక్కడి చలిరా బాబోయ్, అస్సలు తగ్గలేదనుకుంటూ ప్రజలు గజగజ వణికిపోతున్నారు. శనివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలోనే అత్యల్పంగా సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం రెడ్డిపల్లిలో 6.9 డిగ్రీలుంది. 15 జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి. 15 జిల్లాలో 10.1 డిగ్రీల సెల్సియస్ లోపే నమోదయ్యాయి. వికారాబాద్, కుమరంభీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాలోని అనేక మండలాల్లో చలి తీవ్రత అధికంగా ఉంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, ములుగు, మంచిర్యాల జిల్లాలో 8 డిగ్రీల్లోపే నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. సంగారెడ్డి జిల్లా కోహీర్లో 5%, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 6.9, వికారాబాద్ జిల్లా నవాబ్పేటలో 7, ఆసిఫాబాద్ జిల్లా గిన్నెదరిలో 7.2, ఆదిలాబాద్ జిల్లా అర్లీలో 7.6, మెదక్ జిల్లా దామరంచలో 7.9, కామారెడ్డి జిల్లా రామలక్ష్మణపల్లి 7.9, నిజామాబాద్ జిల్లా సాలూరాలో 8.6, సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేటలో 8.9, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మౌలిలో 9.1, నిర్మల్ జిల్లా పెంబిలో 9.4, నారాయణపేట జిల్లా నారాయణపేటలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సూచించారు. మాక్లూరు మండలం ముల్లంగి, ఆలూరు మండలం కల్లెడి గ్రామంలో సర్పంచ్ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మీపై నమ్మకంతో గెలిపించిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామంలో ఎలాంటి రాజకీయాలకు పోకుండా గ్రామ అభివృద్ధి ప్రతి ఒక్కరూ కలిసి అభివృద్ధి చేయాలని అన్నారు. ఉప సర్పంచ్, వార్డు సభ్యులను ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి సన్మానం చేశారు. ముల్లంగి సర్పంచ్ ధర్మపతి, కల్లెడి సర్పంచ్ సుష్మిత, బీజేపీ నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. ఇక ముఖ్యంగా రాజకీయ వైషమ్యాలు మర్చిపోయి అభివృద్ధిలో సహకరించుకోండి. గ్రామాలలో ఉన్న సమస్యల పట్ల ప్రతి గ్రామము మేము బాగుపడ్డాం తప్ప గ్రామాలు బాగుపడలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకంటే ఒక భావజాలంతో నచ్చాను, ఒక ఐడియాలజీతో నచ్చాను. మళ్ళీ ఇంక అందరూ ఏంటంటే ఇప్పుడు గెలిచిన కాంగ్రెస్ సభ్యులందరూ నాకు ఫోన్ చేస్తున్నారు, అన్న మీ ఆశీర్వాదం కావాలి. అందరికీ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, బీఆర్ఎస్ లేదు, ప్రతి గ్రామ ప్రథమ పౌరుడు నా నియోజకవర్గ సర్పంచ్లే కాబట్టి అందరూ నా వల్లే, నా కుటుంబ సభ్యులాగా చూసుకుంటాము. మీరు కూడా కలిసి ఉండండి. అందరూ ఈ ముల్లంగి కావాల్సిన ఫస్ట్ గ్రామాల అభివృద్ధి కోసం నూతన పాలక వర్గాలు ఐక్యంగా కృషి చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఇవాల్టి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రత్యేక అధికారుల నుంచి కొత్త సర్పంచుల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి చీఫ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా ప్లాట్ఫారం వేదికగా గ్రామాల్లో ఎన్నికైన కొత్త పాలక వర్గాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు, పల్లెల అభివృద్ధితోనే దేశ అభివృద్ధి సాధ్యమనే నినాదాన్ని అనుసరిస్తూ గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ నిస్వార్థంగా కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అని కవిత ట్వీట్ చేశారు. బోధన్ మండలం మాబంది కుర్దు గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎరువుల గోడౌన్ను కలెక్టర్ టి వినయ కృష్ణారెడ్డి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్ మండలం మావంది కుర్దు గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువులను పరిశీలించారు. స్టాక్ బోర్డుపై ప్రదర్శించిన వివరాలకు అనుగుణంగా నిల్వలు ఉన్నాయా అని గమనించారు. యాసంగి సీజన్లో ఎంత మొత్తంలో యూరియా ఎరువు అవసరం పడుతుందని ఆరా తీశారు. స్టాకు కొంత మిగిలి ఉండగానే ఇండెంట్ పెట్టి కొత్త స్టాక్ తెప్పించుకోవాలని వ్యవసాయ అధికారులను సూచించారు. ప్రైవేట్ డీలర్లు కూడా నిబంధనలను పాటిస్తూ ఎరువుల విక్రయాలు జరిపేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రస్తుత ఖరీఫ్ తరహాలోనే యాసంగి సీజన్కు సంబంధించి కూడా ఎరువుల కొరత తలెత్తకుండా రైతుల అవసరాలకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉండేలా ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సజావుగా ఎరువుల పంపిణీ జరగాలని సూచించారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి వారి తల్లిదండ్రులకు కూడా సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగిందని ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలోని భార్గవి పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్ అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, అనవసర ఫోన్లకు సమాధానం ఇవ్వకపోవడమే మంచిదన్నారు. అలాగే డ్రగ్స్, గంజాయి లాంటి వాటికి ప్రతి ఒక్కరూ దూరంగా ఉంటే మంచి భవిష్యత్తు ఉంటుందని సూచించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఉన్నారు. దీన్ని మాత్రం స్కూల్లో ఎడ్యుకేషన్ ఈ టైంలో ఉన్నదని యూటిలైజ్ చేసుకోండి. ఇది ఇప్పుడు తెలియదు. ఈ స్కూల్ విలువ ఏంటంటే మీరు పాస్ అవుట్ అయిన ఈ స్కూల్ నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుంది. అది అప్పుడు మీరు ఈవెన్ గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్రతిదీ బేసిక్ నుంచే చదువుతారు. మీరు స్కూల్లో చదివితే అరే ఇప్పుడు నేర్చుకుంటున్నాను ఇంద్రభై అనిపిస్తుంది. తప్పదు. మీరు ఇప్పుడు నేర్చుకోకపోయినా మళ్ళీ కాంపిటీషన్లో ప్రతి ఒక్కరు ప్లస్ 5th స్టాండర్డ్ నుంచి మళ్ళీ బేసిక్స్ నేర్చుకోవాల్సిందే. అదేదో ఇప్పుడే మంచి ఫౌండేషన్ కరెక్ట్గా చేసుకొని ప్రతిదీ బేసిక్స్ నేర్చుకుంటే కాంపిటీషన్ అనేది చాలా ప్రతి ఒక్కరికి ఈజీ అవుతుంది. ఒకటి కరెంట్ అఫైర్స్ ఒకటి నేర్చుకోండి. ఒకటి రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవడం అలవాటు చేసుకోండి. ఇంగ్లీష్ పేపర్ సెకండ్ క్రాంక్ అయితే ఈజీగా ఉంటుంది. హిందూ అయితే కొద్దిగా వర్డ్స్ టఫ్ ఉంటుంది లాంగ్వేజ్. ఏదైనా ఒకటి ఇంగ్లీష్ పేపర్ చిన్నవి చదవడం, ఆర్టికల్ ఒకటి స్కూళ్ళలో మీరు కూడా ప్రొవైడ్ చేయండి పిల్లలకు. ఒకటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం స్కూళ్ళలోనే అలవాటు చేసుకోండి. మొత్తం పెద్ద ఆర్టికల్ కాకుండా చిన్నవి. వేల్పూర్ మండలం అమీన్పూర్ గ్రామం వద్ద ఆటో ద్విచక్ర వాహనం టీవీఎస్ ఎక్సెల్ను ఢీకొనడంతో ఒకరు మృతి చెందారు. అమినాపూర్ కమాన్ వద్ద ఆటో టీవీఎస్ ఎక్సెల్ ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం లక్కూర గ్రామానికి చెందిన భూమన్న 65 సంవత్సరాలు అక్కడికక్కడే మృతి చెందినట్లు వేల్పూర్ ఎస్ఐ సంజీవ్ సూచించారు. డెడ్ బాడీ పోస్ట్ మార్టం ప్రభుత్వ దవాఖానాకు తరలించినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేసు నమోదు చేసుకుని తెలుపుతామని అన్నారు. ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జన్నెపల్లి ఎస్ఎస్ఆర్ సీనియర్ సెకండరీ స్కూల్లో భారతదేశ మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ గణిత వర్కింగ్ మోడళ్లను తయారు చేసి ప్రదర్శించారు. వారు తమ మోడళ్ల పనితీరు మరియు గణిత సూత్రాలను సహా విద్యార్థులు మరియు తల్లిదండ్రులకు స్పష్టంగా వివరించి అందరి ప్రశంసలు అందుకున్నారు. ప్రదర్శించిన వర్కింగ్ మోడళ్లు అత్యంత వినూత్నంగా ఉండి గణితంపై విద్యార్థుల అవగాహనను ప్రతిబింబించాయి. జాతీయ గణిత దినోత్సవాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చుతూ విద్యార్థులందరూ గణిత చిహ్నాలు, సంఖ్యలతో కూడిన ప్రత్యేక వస్త్రధారణలో పాల్గొన్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ మారయ్య గౌడ్, సిఇఓ హరిత గౌడ్ కార్యక్రమాన్ని సందర్శించి గణిత వర్కింగ్ మోడల్ రూపొందించిన విద్యార్థులను అభినందించారు. గణితాన్ని ఆసక్తిగా నేర్చుకోవాలని, తార్కిక ఆలోచనలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు వారు ప్రోత్సాహం అందించారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల గణితంపై ఆసక్తిని పెంపొందించడంతో పాటు గొప్ప ఇంజనీర్లుగా తయారు కావడానికి ఉపయోగపడుతుందని ప్రిన్సిపాల్ భాస్కర్ మెరిగే తెలియజేశారు. డోన్పాల్ గ్రామ పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. మోర్తాడ్ మండలం డోన్పాల్ గ్రామ నూతన సర్పంచ్ ముత్యాల బాజమ్మ రాములు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఎంపీఓ శ్రీధర్ నూతన సర్పంచ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని నూతన సర్పంచ్ చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి లక్ష్మీదుర్గ, పాలకవర్గం సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగానికి నిజమైన విధేయత కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్యం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకులు ర్యాలీ నిర్వహించారు. ధూప దీప నైవేద్యాల అర్చకుల ఉద్యోగ భద్రత గురించి హెల్త్ కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వ పథకాలు వర్తింపజేయాలని కోరుతూ నిజామాబాద్ నగరంలో శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినట్లు ధూప దీప నైవేద్యం అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రతి నెల 5వ తేదీలోగా జీతాలు చెల్లించాలని, తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. మన సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వానికి విన్నవించడానికి మన కలెక్టరేట్ దగ్గరకు వచ్చాం. లోపల చాలామంది ఉన్నాం కాబట్టి ఒక 5గురికి లోపల అనుమతి ఇచ్చారు. నేను పోయి సహాయక కమిషనర్ ఆఫీస్ గారిని కలవడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. మీ సమస్యల పట్ల ప్రభుత్వానికి వెంటనే నివేదిక పంపుతామని చెప్పారు. కలెక్టర్ గారు కూడా వారి కార్యాలయంలో తిరుమన్పల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని సర్పంచ్ కౌలస్ మోహన్ తెలిపారు. నన్ను రెండవసారి సర్పంచ్గా ఎన్నుకున్న గ్రామస్తులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని తిరుమన్పల్లి గ్రామ సర్పంచ్గా కౌలస్ మోహన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఉప సర్పంచ్గా శ్యామ్, వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కౌలస్ మోహన్ మాట్లాడుతూ తిరుమన్పల్లి గ్రామంలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. నూతన పాలకవర్గ సభ్యులందరినీ కలుపుకుపోతూ ఐక్యంగా పనిచేస్తామన్నారు. నన్ను రెండవసారి సర్పంచ్గా ఎన్నుకున్నందుకు గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. నాపై నమ్మకంతో ఓటేసి రెండోసారి నన్ను గెలిపించినందుకు గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు ఈ యొక్క సమావేశానికి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని విజయవంతం చేసినటువంటి గ్రామ ప్రజలందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి నాపై నమ్మకం ఉంచి గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అధ్యక్షుడిగా బండారి కల్లెడ గంగాధర్ ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని నాందేవాడలో గృహ నిర్మాణ లేబర్ కాంట్రాక్టు కోఆపరేటివ్ సంఘ అధ్యక్షులుగా ఎన్నికైన బండారి కల్లెడి గంగాధర్ మేస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి గృహ నిర్మాణ లేబర్ సంఘానికి చెందిన పెద్దలు, ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, ముఖ్య సలహాదారులు, డైరెక్టర్లు, వారితో పాటుగా గుత్తేదారులు, తాపి మేస్త్రులు అందరి సహాయ సహకారాలతో ఈ సంఘానికి బండారి కల్లెడి గంగాధర్ అను నేను నూతన అధ్యక్షుడిగా ఈ రోజున అనగా 22/12/2025 రోజున ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అందరికీ సహాయ సహకారాలతో సంఘం అభివృద్ధి గురించి పాటుపడుతూ సంఘాన్ని అభివృద్ధి పరచడానికి సంఘం యొక్క పెద్దలు, ముఖ్యులందరితో కలిసిమెలిసి పనిచేయడంతో పాటు సంఘాన్ని 1964 సంవత్సరంలో స్థాపించిన పెద్దలందరికీ పెద్దలు సాధించినటువంటి సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లాలని కోరారు. ఈ సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు, పత్రికా విలేకరులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఆరిఫ్, కోశాధికారి రామాంజనేయులు, నాయకులు బాబురామ తదితరులు పాల్గొన్నారు. దీనికి ముఖ్య అతిథులు మన ఎం రాజేంద్ర రెడ్డి గారు, అలాగనే చంద్రమన్న గారు, మిగతా చంద్రరెడ్డి గారు, బాబురావు అందరూ ఇక్కడ సహకరించి మరి ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి ఈ గృహ సంఘాన్ని మరి 64 సంవత్సరాల నుంచి ఈ యొక్క నిజామాబాద్లో పేరుగాంచిన సంఘము. మరి ఎవరికైనా గృహ నిర్మాణ సంఘం అంటే
మన నిజామాబాద్ కాకు జిల్లా లెవెల్లో కూడా గుర్తు. దీన్ని మనం అందరము కలిసి మంచి బలోపేతం చేసి ఇంకా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నా అంతకు నేను కృషి చేసి అందరి సహాయ సహకారాలతో ప్రతి ఒక్క విషయాన్ని చూనించి పెద్దలతో కలిసిమెలిసి ఈ యొక్క సంఘాన్ని డెవలప్ చేయడానికి నేను ఈ రోజున ఈ పదవి బాధ్యతలు మరి చేపట్టడం జరిగింది. కాబట్టి అందరికీ తాపివేశ్వర గుత్తాలందరికీ నా యొక్క పేరుతో పేరున అభినందనలు తెలుపుతున్నా. జై గురువేణ సంఘం, జై గురువేణ సంఘం, జై మాత. అంగవైకల్యం ఉందని ఏమాత్రం కుంగిపోలేదు. ఆత్మస్థైర్యం అందరికంటే ఎక్కువగా ఉందని నిరూపించాడు. నగరానికి చెందిన శ్రీ నికేష్ కిరణ్ చిన్నతనం నుంచే స్విమ్మింగ్లో రాణిస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధిస్తున్నాడు. అందరికీ ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు. నిజామాబాద్ నగరంలోని గౌతమ్ నగర్కు చెందిన కిరణ్ కుమార్ శ్రీవాణి దంపతుల కుమారుడు శ్రీ నికేష్ కిరణ్ 2 చేతులు లేకుండానే అంగవైకల్యంతో జన్మించాడు. అయితే తండ్రి కిరణ్ కుమార్ బెంగళూరు BSFలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నారు. శ్రీ నికేష్ విద్యాభ్యాసం సైతం బెంగళూరు, ఢిల్లీ, పంజాబ్లో కొనసాగింది. అయితే తన 8వ ఏట 2015లో తండ్రి కిరణ్ కుమార్ ఆదిత్య మెహతా పారా స్పోర్ట్స్ ఫౌండేషన్ ప్రోత్సాహంతో శ్రీ నికేష్ కిరణ్ స్విమ్మింగ్లో అడుగుపెట్టాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ పారా ఏషియన్ గేమ్స్లో పలు పతకాలు సాధించాడు. ఇదిలా ఉండగా శ్రీ నికేష్ ప్రతిభను గుర్తించిన తండ్రి కిరణ్ కుమార్ BSF ASI స్విమ్మింగ్ కోచ్ సునీల్ కుమార్ వద్ద తర్ఫీదు ఇప్పించాడు. అంగవైకల్యం ఉన్న స్విమ్మింగ్లో పూర్తి పట్టు సాధించాడు. పలు విభాగాల్లో రాణిస్తూ ముందుకు సాగాడు. 5 ఏళ్లలో జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రస్తుతం బెంగళూరులోని రేవా యూనివర్సిటీలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం అభ్యసిస్తూ దినేష్ రాజోరియా వద్ద శిక్షణ పొందుతున్నాడు. స్విమ్మింగ్లో ఫ్రీ స్టైల్, బెస్ట్ స్ట్రోక్, మిడ్లే విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చాటుతున్నాడు. నేను ఇప్పుడు ఏషియన్లో స్విమ్మింగ్ టీమ్ని ఆడాను. దీనికన్నా ముందు నేను 15 నేషనల్ మెడల్స్ పొందాను స్విమ్మింగ్లో. ఇంకా మొత్తం నా పేరెంట్స్ సపోర్ట్తో నేను ఇంత ముందుకు ఎదిగాను. ఇంకా ఇది ఇప్పటి వరకు గవర్నమెంట్ సపోర్ట్ వచ్చింది. ఇకపైన కూడా నాకు ఇంకా సపోర్ట్ రావాలని కోరుతూ ఇంకా జాబ్ కూడా ఇప్పిస్తారు నా మెడల్కి వాల్యూ నేను కోరుతున్నాను. మోతే సర్పంచ్గా రమేష్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నారు. వేల్పూర్ మండల కేంద్రంలోని శివాలయ క్షేత్రపీఠాధిపతి అవధూత రామకృష్ణానంద్ ఆశీర్వాదాలతో మోతే సర్పంచ్గా నేను గెలుపొందడంతో స్వామివారి ఆశీర్వాదాలను ఈరోజు తీసుకోవడం జరిగిందని మోతే సర్పంచ్ డొల్ల రమేష్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్పంచ్గా నామినేషన్ వేసిన తర్వాత వేల్పూర్ రాజరాజేశ్వర శివాలయంలో క్షేత్రపీఠాధిపతి అవధూత రామకృష్ణానంద్ ఆధ్వర్యంలో అభిషేకము, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని, శివుని ఆశీస్సులతో రామకృష్ణానంద్ ఆశీర్వాదం చేశారని, మోతే సర్పంచ్గా గెలుపొందడం జరిగిందని, ఈ రోజు సోమవారం రాజరాజేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి కృతజ్ఞతలు తెలపడం జరిగిందని అన్నారు. స్వామి రామకృష్ణానంద్ శివుని సమక్షంలో అభినందించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈ పూజ కార్యక్రమంలో శివాలయ వ్యవస్థాపక చైర్మన్ పొన్నాల రాజేశ్వర్, సలహాదారు బి గంగాధర్, పీఠాధిపతి రామకృష్ణానంద్ భక్తులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ అందే తాడ్కోల్ సర్పంచ్ రమేష్ తన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేశారు. తాడ్కోల్ సర్పంచ్ రమేష్ చదువుకున్న పాఠశాలకు వెళ్లి విద్యార్థులకు నోటుబుక్కులు, పెన్నులు పంపిణీ చేశారు. పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా స్థాయి సైన్స్ ఫేర్లో పాల్గొని నీరజ్ రాష్ట్ర స్థాయికి ఎంపికైన సందర్భంగా విద్యార్థికి పురస్కారంతో సన్మానించారు. అలాగే తమ పాఠశాల విద్యార్థులు వైష్ణవి, భవిత అగస్త్య ఫౌండేషన్ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని 2వ బహుమతి పొందడంతో వారికి సన్మానించారు. అనంతరం సర్పంచ్ అందే రమేష్ మాట్లాడుతూ బడి అంటే ఒక గుడి అని, భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం కార్పొరేట్కు ధీటుగా సౌకర్యాలు కల్పిస్తుందని, తాను కూడా విద్యార్థులకు అండగా ఉంటానని, తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. అనంతరం సర్పంచ్ అందే రమేష్ తమ పాఠశాల ఉపాధ్యాయులకు శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో HM శ్రీనివాస, అప్ప ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. గుడికి వెళ్ళి దేవుడిని మొక్తాం, అవునా? ఇక్కడ సార్ అయితే ఏదైతే చెప్తారో మనం చక్కగా చదవాలి. నేను కూడా వస్తుంటే పోతుంటే స్కూల్కి చెప్పేది వినకుంటే నేను కూడా కొంచెం ఏదైతే స్టడీ మీద ఫోకస్ చేయాలి. గవర్నమెంట్ బాగుంది, ఇప్పుడు ఏ అవకాశం ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకెళ్ళండి. సార్ మాకు ఇది కావాలి. ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా
ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా అన్ని ప్రొవైడ్ చేస్తుంది ఇప్పుడు గవర్నమెంట్. అవునా కాదా? ఇప్పుడు 50,000 60,000 పెట్టి ప్రైవేట్ స్కూల్లో ఫీజులు పడుతున్నారు, స్నాక్స్ తినిపిస్తున్నారు, ఏం పెట్టట్లేదు. యూనిఫామ్ కూడా ఇస్తుంది గవర్నమెంట్. మీకు అన్ని రాష్ట్ర స్థాయి ఎస్జీఎఫ్ యోగా పోటీలో హసిత హసిని బంగారు పతకం సాధించింది. మహబూబాబాద్ జిల్లాలో అండర్-19 స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా యోగా రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన హసిత హాసిని ఆర్టిస్ట్ ఫెయిర్ విభాగంలో ప్రథమ స్థానం సాధించడం జరిగింది. చిన్ననాటి నుండి యోగా మీద మక్కువతో వారి తల్లిదండ్రులు ప్రభాకర్, సుమలత వారిద్దరికీ యోగా నేర్పించడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర స్థాయిలో కూడా బంగారు పతకం సాధించడం పట్ల తల్లిదండ్రులు అభినందించారు. వీరు వచ్చే నెలలో 24, 25వ తేదీల్లో నేషనల్ లెవెల్ పశ్చిమ బెంగాల్లో పాల్గొంటారని తెలిపారు. కిసాన్ నగర్ జీపీ పాలకవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం జరిగింది. ప్రత్యేక అధికారి తహసీల్దార్ శ్రీనివాస్ నూతన సర్పంచ్ రామరాజు గౌడ్తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం బాధ్యతలు అప్పగించారు. కార్యదర్శి రేణుకాదేవి, మండల టీఆర్ఎస్ అధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ గొప్ప గణిత శాస్త్రజ్ఞుడు శ్రీనివాస రామానుజన్ అని కాకతీయ విద్యా సంస్థల డైరెక్టర్ రజనీకాంత్ అన్నారు. కాకతీయ విద్యా సంస్థల ఆధ్వర్యంలో 3 రోజుల పాటు ఘనంగా అకాడమిక్ మహోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ మహోత్సవంలో భాగంగా విద్యార్థుల మేధస్సు నైపుణ్యాలను పెంపొందించేందుకు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నోత్తరాల వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డైరెక్టర్ రజనీకాంత్, రామోజీరావు రాజగారు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ రజనీకాంత్ మాట్లాడుతూ కాకతీయ విద్యా సంస్థలు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగుతున్నాయని తెలిపారు. జాతీయ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఐఐటి, నీట్ వంటి పోటీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. అత్యాధునిక ఐఐటి సిలబస్ ఆధారంగా గణిత ప్రతిభను పరీక్షించేందుకు మ్యాథ్స్ రత్న భాషా నైపుణ్యాలను వెలికి తీయడానికి స్పెలాథన్ విద్యార్థులు తమ ఆలోచనలను క్రమబద్ధంగా వ్యక్తపరిచేందుకు టెడ్ కాకతీయ అన్ని సబ్జెక్టులో పోటీ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు క్విజాథాన్ వంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో కాకతీయ విద్యా సంస్థల వివిధ ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని ఉత్సాహంగా తమ ప్రతిభను ప్రదర్శించారు. కొత్తగా విద్యార్థుల్లో పాజిటివ్నెస్ డెవలప్ అవ్వాలి, కాంపిటేటివ్ స్పిరిట్ స్కూల్ స్థాయి నుంచే పెరగాలి. తద్వారానే జాతీయ పరీక్షలైనటువంటి ఐఐటి, మెడికల్లో పరీక్షల్లో మన విద్యార్థులు మెట్రోపాలిటన్ సిటీ విద్యార్థులతోటి పోటీ పడి జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తాయనే ఉద్దేశంతో ఒక అకాడమిక్ను కూడా ఒక ఉత్సవంగా జరపడం అనేది మన రామోజీ ఐఐటి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి విద్యాభివృద్ధికి ఇది ఒక తాత్కారణం. మన విద్యార్థుల్లో కూడా అకాడమిక్ ఉత్సవం జరిపి స్కూల్ దినోత్సవాలు జరుపుతారు, లేకపోతే ఫ్రెషర్స్ డే జరుపుతారు, లేకపోతే ఫేర్వెల్ పార్టీలు జరుపుతారు. కానీ అకాడమిక్లో కూడా ఇలా నవిపేట మండల కేంద్రంలోని మేనేజర్ గ్రామ పంచాయతీ నూతన సర్పంచ్ కేఎల్వి రేఖ, ఉప సర్పంచ్ నవీన్ రాజులతో పాటు 15 మంది వార్డు మెంబర్లను స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ నాగనాథ్ ప్రమాణ స్వీకారం చేయించారు. నవీపేటలో పాలకవర్గం సభ్యులందరూ కలిసి సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కేఎల్వి రేఖ వారి ఇంటి నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీతో వచ్చారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ కేఎల్వి రేఖ, ఉప సర్పంచ్ నవీన్ రాజ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. నవీపేట గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలకు పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన నైపేట్ గ్రామంలో మౌలిక వసతులు అన్ని పనులు చేయడానికి నేను కృషి చేస్తాను. అలాగే మన బోధన్ ఎమ్మెల్యే గౌరవనీయులైన సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో అన్ని పనులు చేయడానికి నేను కృషి చేస్తాను. మన నైపేట్ గ్రామ ప్రజలు కూడా అందరూ 5 సంవత్సరాలు నాకు సహకరించి నన్ను ముందుండి నడిపించాలని ఈ 5 సంవత్సరాలు గౌరవ మాజీ మంత్రివర్యులు పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి గారి సహకారంతో మరియు ఎంపీ అరవిందన్న గారి సహకారంతో నవీపేట అభివృద్ధిని ముందుకు నడిపించడానికి నేను, నా పాలకవర్గ సభ్యులు మరియు సర్పంచ్ గారి సహకారంతో ముందుకెళ్తానని ప్రజల ముందట
నేను ప్రమాణం చేస్తున్నాను. నవీపేట మండలంలోని రాంపూర్ గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ కమలాకర్, ఉప సర్పంచ్ సురేష్, పంచాయతీ వార్డు మెంబర్లను పంచాయతీ కార్యదర్శి లావణ్య ప్రమాణ స్వీకారం నిర్వహించారు. నవీపేటలో పాలక వర్గానికి పూలమాల వేసి శాలువాతో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కమలాకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. గ్రామ ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలిసి విజయపదంలో నడిపించారు. రాంపూర్ సర్పంచ్గా బాధ్యతలు చేపట్టాను కాబట్టి ప్రతి ఒక్కరికి ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ, ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి మన సలహాదారులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారి సలహాల మేరకు, సూచనల మేరకు మా గ్రామాన్ని అభివృద్ధి జరుపుకుంటామని చెప్పేసి ఆశిస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు కానీ, డ్రైనేజీలు కానీ, రోడ్లు కానీ, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదున్నా కూడా మా ప్రజలకు అందించే విధంగా కోరుకుంటున్నాం. ఇచ్చే విధంగా నేను చేదుడువాదులుగా ఉంటానని ఈ 5 సంవత్సరాల వరకు ప్రజలతోనే ఉంటూ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి ఫలితాలని ఈ గ్రామంలో డెవలప్మెంట్గా కార్యక్రమాలను చేపడతామని చెప్పేసి కోరుకుంటున్నాను. ఎడపల్లి మండలంలో సోమవారం గ్రామ పంచాయతీలలో కొత్త సర్పంచులు కొలువుదీరారు. ఎడపల్లి మండల కేంద్రంలో సర్పంచ్గా గెలిచిన కందగట్ల రామచందర్, ఉప సర్పంచ్ మజ్కూరి గంగాధర్, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. మంగళపాడు గ్రామంలో సర్పంచ్గా చేపూరి వీణ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ అబ్బన్న, వడ్డేపల్లి గ్రామంలో సర్పంచ్గా సత్యం, ఉప సర్పంచ్గా సీమా బేగం ప్రమాణ స్వీకారం చేశారు. ఎంఎస్సి ఫారం గ్రామంలో సర్పంచ్ నోమల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, ఉప సర్పంచ్ బషీర్, కుర్నపల్లి గ్రామంలో సర్పంచ్గా పరిగె సాయిలు, ఉప సర్పంచ్గా లింగం, వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీఓ శంకర్ నాయక్, తహసీల్దార్ దత్తాత్రి పర్యవేక్షించారు. పరిగే సాయిల్గా సర్పంచ్గా గెలిచినాను. నాకు ఊరు ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించారు. ఉప సర్పంచ్ స్వామి గారు అయితేంది, మా వార్డు నంబరు సభ్యులు 12 మంది అయితేవి అందరికీ ప్రజలు భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించారు. నమ్మకంతో పబ్లిక్లు అందరికీ ఊరుని డెవలప్ చేస్తా. మా సుదర్శన్ రెడ్డి సాబ్ ఉన్నాడు, ఎమ్మెల్యే గారు, గవర్నమెంట్ ఉన్నది, రేవంత్ రెడ్డి సాబ్ ఉన్నాడు. ప్రతిదీ గతంలో జరగని తీరుగా ఈసారి ఎంతో గొప్పగా చేస్తానని ప్రజలకు అందరికీ మరొకసారి హామీస్తున్నాను. చలి తీవ్రత నుండి విద్యార్థులకు రక్షణ కల్పించాలని పీడీఎస్యు నాయకులు డిమాండ్ చేశారు. గురుకుల విద్యా సంస్థలో టైం టేబుల్ మార్చాలని, చలి తీవ్రత దృష్ట్యా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను గంట ఆలస్యంగా తెరిచేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ కేజీబీవీ గురుకుల సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు చలి నుండి తగు రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పీడీఎస్యు ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యు నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్డి నసీర్, ఆర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. పాఠశాలలకు సమయానికి వెళ్లడానికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ కేజీవీపీ గురుకుల సంక్షేమ హాస్టల్ చలి తీవ్రత రక్షణ విద్యార్థులకు కల్పించాలని, గురుకులలో 6 గంటల మార్నింగ్ స్టడీ అవర్స్ పెట్టడం వల్ల విద్యార్థులు మార్నింగ్ 3 గంటలకే లేచి వాళ్ళు స్నానానికి మరియు మూత్రశాల లేక ఇబ్బంది పడి. సాలూర గ్రామ పంచాయతీలో నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సాలూర మండలంలోని గ్రామ పంచాయతీలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ సొక్కం లావణ్య రవి, ఉప సర్పంచ్ సురేష్ పటేల్తో పాటు 14 మంది వార్డు సభ్యులు ఈరోజు ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామాభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పనిచేస్తామని గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి హామీ ఇచ్చారు. డొంకేశ్వర్ మండలంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఆయా గ్రామాల సర్పంచులు, వార్డు మెంబర్లు ఘనంగా నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలో ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దీనికి ప్రత్యేక అధికారిగా డొంకేశ్వర్ ఎంఆర్ఓ పి నరేష్, సర్పంచ్గా బైల అనిత శ్రీనివాస్ చేత ప్రమాణ స్వీకారం, తర్వాత ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. గెలిచిన అభ్యర్థులకు వీడీసీ తరపున మరియు గ్రామ పంచాయతీ తరపున శాలువా కప్పి సన్మానం చేయడం జరిగింది. డొంకేశ్వర్ మండలానికి సర్పంచ్గా బైన్ల అనిత శ్రీనివాస్, ఉప సర్పంచ్గా దడిగ సాయన్న, వార్డు మెంబర్లు రెష్మా బేగం, ఎం పూజ, తాటికొండ సుప్రీత, మెట్టిపల్లి లక్ష్మీనర్సు, గురువేలి ఆడేల, చింత వినయ్ కుమార్, చైత్ర మోహన్, కండెల సురేష్, మంగళవారం సాయినాథ్, రాజశేఖర్,
వేల్పూర్ శ్యామ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను స్వీకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించేదనని భగవంతుని పేర సత్యనిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. ఈ నెల 24వ తేదీన సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని నిజామాబాద్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని హనుమాన్ జంక్షన్లో గల మహానీయుల పార్కులో ఏర్పాటు చేశామని జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ అన్నారు. ఈ సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని పెద్దలు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఉదయం 9:30 ఆవిష్కరిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా ప్రతి పార్టీలోని ముఖ్య నాయకులను ఆహ్వానించినట్లు కూడా తెలిపారు. ఎంపీ ధర్మపురి అరవింద్, బాజిరెడ్డి గోవర్ధన్, ఆకుల లలిత, గడుగు గంగాధర్, తహెర్బిన్ హందన్, కేశవ వేణు, నరాల రత్నాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు కులాచారి దినేష్, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు శిల్పారాజు, కాంగ్రెస్ నగర అధ్యక్షులు రామకృష్ణ తదితర ముఖ్య నాయకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్లు నరాల సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క బీసీ బిడ్డ పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. వినాయక్ నగర్ హనుమాన్ జంక్షన్లో గల మహానీయుల పార్కులో సావిత్రిబాయి పూలే విగ్రహ ఏర్పాటు చేశామని, ఈ కార్యక్రమానికి ప్రతి కులం నుండి తక్కువలో తక్కువగా ఒక 50 మంది రావాలని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస్స ఆంజనేయులు గారు పిలుపునిచ్చారు. అన్ని కులాల నుండి, అన్ని సంఘాల నుండి ప్రతి ఒక్క బహుజనుడు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని నగర అధ్యక్షుడు దర్శనం దేవేందర్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో నరాల సుధాకర్తో పాటు బుస్స ఆంజనేయులు, పోల్కం గంగ కిషన్, దర్శనం దేవేందర్, కొయ్యాడ శంకర్, కరిపే రవీందర్, శ్రీలత, బగ్గలి, అజయ్, నారాయణరెడ్డి, సాయి బసవ, చంద్రకాంత్, జయ, చంద్రమోహన్, కోడూరు స్వామి, బాలన్న, మాకురవి, ఓంకారం, మురళి, రుక్మిణి, రేఖ, రమణ స్వామి తదితరులు పాల్గొన్నారు. మన మహానీయుల పార్క్ హనుమాన్ జంక్షన్ వినాయక్ నగర్ నిజామాబాద్లో సావిత్రిబాయి పూలే విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు, షబ్బీర్ అలీ గారు ముఖ్య అతిథులుగా విగ్రహ ఆవిష్కర్తలుగా వస్తారు. అదేవిధంగా ఎంపీ ధర్మపురి అరవింద్ గారిని, ఎమ్మెల్యే ధన్పాల్ నారాయణ గారిని, కేశవేణు గారిని, తాహిర్బిన్ గారిని, గడు గంగాధర్ గారిని, నరల రత్నాకర్ గారిని, మిగతా ఈ విధంగా బాజిరెడ్డి గోవర్ధన్ గారిని, ఆకుల లలిత గారిని అందరినీ కూడా మేము అతిథులుగా పిలుచుకున్నాం. వీళ్ళ పార్టీలకు అతీతంగా బీజేపీ నుండి దినేష్ గారిని, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు శిల్పారాజు గారిని, కాంగ్రెస్ నగర అధ్యక్షులు ఆదివాసీగూడెం చాకిరేవులో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పెంబి మండలంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విద్యుత్ కాంతులు, రోడ్డు సౌకర్యం లేని చాకిరేవులో డాక్టర్ అప్పాల కావేరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఆదివారం 21/12/2025 రోజున నిర్వహించారు. అక్కడికి చేరుకోవడానికి సామగ్రిని, మందులను, సిబ్బందిని తరలించడానికి కొసగుట్ట నుండి ట్రాక్టర్లు, ద్విచక్ర వాహనాలను ఉపయోగించారు. వాగులు వచ్చిన దగ్గర కాలినడకన నీళ్లను దాటారు. చాకిరేవు, వసుపల్లి నాయక్, పోడ్గూడ, కొత్తగూడెం గ్రామాల ప్రజలకు వైద్య శిబిరం నిర్వహించి సుమారు 55 మంది చిన్నపిల్లలను, 70 మంది పెద్దవారిని పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. సుమారు 2 లక్షల విలువైన మందులు అందించారు. ఏ రకమైన సౌకర్యాలకు నోచుకోకుండా జీవిస్తున్న వీరికి ఆరోగ్యపరమైన జాగ్రత్తల గురించి డాక్టర్ చక్రధారి అవగాహన కలిగించారు. పౌష్టికాహార లోపం ఉన్న వారిని గుర్తించి తగు మందులు అందజేశారు. గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం లేకపోవడం వల్ల చీకటి పడగానే బయటకు వెళ్లలేని పరిస్థితిని గమనించి ప్రతి ఇంటికి సోలార్ లైటింగ్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ నరేందర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆశీష్, డాక్టర్ శ్రీనివాస్, మైసా అరవింద్, పోలీస్ భీమేష్, దీపక్ రెడ్డి, రాజేష్ వార్డ్ మెంబర్ జంగుబాయి, హేమంత్ గ్రీష్మ, గ్రామ పటేల్ తదితరులు పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు బయలుదేరిన ఫౌండేషన్ బృందం నిర్మల్ నుండి తెచ్చుకున్న అల్పాహారాన్ని మార్గమధ్యంలో తిని తెచ్చుకున్న పులిహోరను క్యాంపు తర్వాత అటవీ ప్రాంతంలో మధ్యాహ్న భోజనంగా స్వీకరించారు. ప్రేమ, శాంతి, సహాయం చేయడం, సోదర భావాన్ని పెంపొందించడం వల్ల యేసుక్రీస్తును దేవుని కుమారుడిగా ప్రార్థించడం జరుగుతుందని జిల్లా సంక్షేమాధికారితో పాటు పాస్టర్ రెవరెండ్ ఆరోన్ వక్తలు కొనియాడారు.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో వారు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మారుతి నగర్లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో క్రిస్మస్ పండుగ యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ముందస్తు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా పశువుల పాక, క్రిస్మస్ చెట్టు అలంకరణ మరియు విద్యార్థులు యేసుప్రభు, మరియమ్మ, గొల్లలు, గొర్రెల కాపరులు లాంటి విభిన్న వేషధారణలో అందంగా ముస్తాబై యేసుప్రభు జననం మరియు యేసుక్రీస్తు జన్మ వృత్తాంతం సంబంధించి నాటక ప్రదర్శన ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మరియు సిఎస్ఐ చర్చ్ పాస్టర్ రెవరెండ్ ఆరోన్ మరియు క్రిస్టియన్ సోదరులు హాజరై ప్రార్థన ద్వారా మరియు యేసుక్రీస్తు జననం సంబంధించి క్లుప్తంగా వివరించారు. సెమీ క్రిస్మస్ వేడుకలను ముందుగా జరుపుకుంటారని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్ సిద్ధయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, చర్చి పాస్టర్ రెవరెండ్ ఆరోన్, కమిటీ సభ్యులు తాటి వీరేశం గుప్తా, బాబాగౌడ్, చర్చ్ కమిటీ కార్యదర్శి ప్రసన్న కుమార్, ప్రణయ్ కుమార్, జయపాల్ తదితరులు పాల్గొన్నారు. అంటే సొసైటీలో చాలా చిన్న స్థానాన్ని గొర్రెలకు అప్పగిస్తూ ఉంటారు. చాలా చిన్న చూపు సొసైటీలో చూసినప్పటికీ ఆ చిన్న వాళ్ళ దగ్గరికి జ్యోతిష్ వార్త దేవుడు అందించాడు. అంటే చిన్న వాళ్ళకు కూడా ఒక గొప్ప స్థానాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రతిభరంగా సంతోషకరమైన సువార్తమానము మొదటిగా దేవుడు ఆ చిన్నవారైన గొర్రెలకు అందించడానికి సంఘాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. ఆ సువార్తమానము ఈరోజు దేవుడు కూడా మనందరికీ అందిస్తా ఉన్నాడంట. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో జన్మిస్తూ ఆయన మనందరికీ ఒక మంచి విద్యార్థులు గణితం అంటే భయాన్ని వీడి ఆసక్తిని పెంచుకోవాలని సిరికొండ మండల విద్యాధికారి పి రాములు అన్నారు. సోమవారం సత్యశోధక్ పాఠశాలలో భారతదేశపు కీర్తిని ప్రపంచ శిఖరాలపై ఎగురవేసిన మహాగణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 138వ జయంతి జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరికొండ మండల విద్యాధికారి ఎంఈఓ పి రాములు, గౌరవ అతిథిగా సిరికొండ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్లు హాజరయ్యారు. మొదట ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్యతో కలిసి గణిత శాస్త్ర పితామహుడు శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. తదనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన గణిత ప్రదర్శనను అతిథులు సందర్శించి విద్యార్థులు రూపొందించిన గణిత నమూనాలు, చార్టులు, ఫజిల్స్ ప్రాజెక్టులను ఆసక్తిగా పరిశీలించారు. అదేవిధంగా విద్యార్థులు ఆకర్షణీయంగా రూపొందించిన గణిత రంగోలీలను తిలకించి వారి సృజనాత్మకతను అభినందించారు. ఈ సందర్భంగా విద్యాధికారి రాములు మాట్లాడుతూ గణితం అంటే భయపడాల్సిన విషయం కాదని, ఆలోచన శక్తిని పెంపొందించే శాస్త్రమని అన్నారు. శ్రీనివాస రామానుజన్ స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో విద్యార్థులు కూడా అంతటి మేధావులు కావాలని విద్యార్థులకు తెలిపారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గౌడ్ మాట్లాడుతూ గణితం అనేది మన నిత్య జీవితంలో ఎంతో విలువైనదని, లెక్కలు, కొలతలు, సమయ నిర్వహణ వంటి అనేక అంశాలలో గణితం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు గణితాన్ని ఆసక్తితో నేర్చుకుంటే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోగలరని సూచించారు. గణిత దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు అతిథులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో నూతన పాలక వర్గాలు కొలువుదీరాయి. రెంజల్ మండలంలోని తాడ్బిలోలి, బాగేపల్లి, దూపల్లి, రెంజల్, సాటాపూర్, వీరన్నగుట్ట, కందకుర్తి, పేపర్మిల్, నీల గ్రామాలలో నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్లతో పాటు పంచాయతీ వార్డు మెంబర్లను ప్రత్యేక అధికారులు ప్రమాణ స్వీకారం నిర్వహించారు. అనంతరం పాలక వర్గానికి పూలమాల వేసి శాలువతో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ కమలాకర్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ కృషి చేస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి సహకారంతో గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని తెలిపారు. గ్రామ ప్రజలు నమ్మకంతో గెలిపించిన ప్రజలందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని శాలువతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలందరూ, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. బోధన్ మండలంలో కొత్త సర్పంచులు కొలువుదీరారు. బోధన్ మండల కేంద్రంలో నాగనపల్లి సర్పంచ్గా గెలిచిన వినయ్ వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం పెగడపల్లి, చిన్న మామంది, నర్పల్లి సంఘం, పెంటకలన్, పెంటకూడదు, కల్దూర్కి, భవానీపేట్, భూలక్ష్మి క్యాంపు,
లంగాపూర్, బర్తీపూర్ ఆయా గ్రామ పంచాయతీ నూతన కార్యవర్గాలు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. బోధన్ తహసీల్దార్ విఠల్ మరియు ఎంపీడీఓ ప్రమాణ స్వీకారం చేయించారు. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. జక్రంపల్లి మండలంలోని వివేకనగర్ తాండాలో ఇటీవల నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మోజీరాం, ఉప సర్పంచ్ రవి పదవి బాధ్యతలు చేపట్టారు. రానున్న 5 సంవత్సరాలలో ఈ తాండాను జిల్లాలోని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దుతామని, తాండావాసుల సహకారంతో, యువకుల సహకారంతో ప్రతి ఒక్కరం పాలక మండలి సభ్యులము ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దామని మోజీరాం తెలిపారు. ఈ మండల్ వివేకనగర్ తాండా సర్పంచ్ మునాద్ మోజీరాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. మరి మా పాలకవర్గ సభ్యులు, వార్డు మెంబర్స్ కానీ, ఉప సర్పంచ్ మేమందరం కలిసి ఈ తాండాను మంచి పేరున తీర్చిదిద్దాలని అనుకుంటూ ముందుకు సాగిస్తాము. మరియు మాకు గెలిపించిన తండా ప్రజలందరికీ మేము 5 సంవత్సరాలు రుణపడి ఉంటాము. జక్రంపల్లి మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ చాంద్ మియాబాగ్ సర్పంచ్గా బనావత్ సుజాత రాజు నూతన సర్పంచ్గా నేడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆమెతో పాటు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు బాధ్యతలు చేపట్టి చాందినియాబాగు తాండాను నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు అయినందున దీన్ని అన్ని విధాల ఉత్తమ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది అందరి సహకారంతో ముందుకు వెళ్దామని తెలిపారు. సాధారణ ఎన్నికలు మొన్న జరిగినాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎలక్షన్లు. అందులో భాగంగా బాణం సుజాత నాయక్ గెలవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల పరిపాలన కాలంలో మా వంతు సహాయ సహకారాలతో ముందుకు తీసుకెళ్దామని, మా వార్డు మెంబర్ అందరి సహకారంతో, మా విలేజ్ గ్రామాభివృద్ధి సహకారం, అదేవిధంగా మా తండా నాయక్ కారోబార్, మా గ్రామ ప్రజలు అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్తామని. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలం అంకోల్ క్యాంపులో నూతన సర్పంచ్గా బడిగ అనిత, రాము ఉప సర్పంచ్గా వీరితో పాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిని ఐకేపీ ఎంపీఎం పద్మ ప్రమాణ స్వీకారం చేయించారు. భార్య బాడిగ అనిత, సర్పంచ్, ఉప సర్పంచ్గా భర్త రాము ప్రమాణ స్వీకారం చేసి ఒకరినొకరు స్వీట్ తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గతంలో రాము సర్పంచ్గా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేశారని, అందుకే రాము భార్యను సర్పంచ్గా, రాముని ఉప సర్పంచ్గా ఎన్నుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. మాపై నమ్మకంతో ఏ విధంగా బాధ్యతలు అప్పచెప్పారో అదే విధంగా పనిచేస్తామని సర్పంచ్ బాడిగా అనిత, ఉప సర్పంచ్ భర్త రాము అన్నారు. గతంలో కూడా మన గ్రామంలో జరిగింది ఇదే. అందరితో మన ఆలోచనలు పాల్పంచుకొని వచ్చిన మెజారిటీ అభిప్రాయం ప్రకారం మనం అందరం నిర్ణయాలు తీసుకుందాం. మీకు వచ్చిన మంచి ఆలోచనలు కూడా గ్రామ పంచాయతీ ముందు పెట్టండి. పాలక వర్గం మనం అందరం కూర్చొని ఈ నిర్ణయం మంచిదైతే ఎవరి ద్వారా వచ్చినా దాన్ని ఆచరించడానికి మనం ప్రయత్నం చేద్దామని మీకు మాటిస్తా ఉన్నా. సొంత నిర్ణయాలు ఉండవు. అసలు గ్రామ పంచాయతీ అంటేనే ఊరి ప్రజలందరి నిర్ణయమే పంచాయతీ అంటారు. ఒక సర్పంచ్ నిర్ణయం అనేది ఏమి ఉండదు. మన పంచాయతీలో కూడా సొంత నిర్ణయాలు, నిర్బంధ నిర్ణయాలు అనేవి ఏమి ఉండవని మీకు అందరికీ మాటిస్తా ఉన్నా. మీ అందరికి సహకారం గతంలో 5 సంవత్సరాలు ఎట్లయితే ఇచ్చారో ఈ 5 సంవత్సరాలు కూడా నాకు, మా సతీమణి అనిత గారికి సర్పంచ్గా సహకరించి, అలాగే మా పాలక వర్గానికి మీరందరూ సహకరించి మన గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా జక్రంపల్లి మండల కేంద్రంలో గెలుపొందిన సర్పంచ్ అభ్యర్థి బండ పద్మ, ఉప సర్పంచ్ నటభోజనని ఎంపీడీఓ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు, గ్రామ యువకులు, మహిళా సంఘ సభ్యులు భారీ ఎత్తున జాతీయ రహదారి నుండి ర్యాలీగా వచ్చి గ్రామ పంచాయతీ వద్ద సభను ఏర్పాటు చేసి బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా సాలూరా మండలంలోని హనుమాన్ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాణ స్వీకారానికి ముందు సర్పంచ్ సొక్కం లావణ్య రవి, ఉప సర్పంచ్ సురేష్ పటేల్ హనుమాన్ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో సాలూర గ్రామస్తులు, గ్రామ పెద్దలు, నాయకులు పాల్గొన్నారు. జక్రంపల్లి మండలం కొలిప్యాక్ గ్రామంలో నూతన పాలకవర్గ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేస్తామన్నారు. గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. సాలూరు మండలం ఫతేపూర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం అధికారిక బాధ్యతలు చేపట్టింది. ఏకగ్రీవంగా ఎన్నికైన నూర్ అహ్మద్ సర్పంచ్గా, మోసిన్ ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేశారు. 8 మంది వార్డు సభ్యులు కూడా బాధ్యతలు స్వీకరించారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్డు సమస్యలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం, ఫతేపూర్ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. కలిగి ఉంటానని భారతదేశ సార్వభౌమత్వం మరియు ఏకత్వాన్ని కాపాడుతానని తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 మరియు దాని కింద రూపొందించిన నియమావళి ప్రకారం నా విధులు మరియు బాధ్యతలను భయమో జక్రంపల్లి మండల పరిధిలోని గన్యతాండా ఇటీవల నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడినందున రెండో విడత ఎన్నికలలో అజ్మీరా రాజేష్ సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. ఉప సర్పంచ్గా అదే తాండాకు చెందిన కమలాబాయి ఎన్నుకున్నారు. ఈ ఎన్నికైనటువంటి సభ్యులు నేడు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. వీరితో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు మరియు సర్పంచ్, ఉప సర్పంచ్ సభ్యులు భారీ ఎత్తున ర్యాలీగా వచ్చి గ్రామ పంచాయతీ కార్యాలయంలో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. రానున్న రోజులలో గన్యతాండాను అన్ని విధాల అభివృద్ధిలో ముందుండి నడుపుతామని తెలిపారు. నా గెలుపుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున గ్రామస్తులకు, యువకులకు, మహిళా సోదరులకు, రైతు సోదరులకు పాదాభివందనం తెలిపారు. నేను మా పాలకవర్గం మరియు గ్రామ సభ్యులు మరియు ఇక్కడున్న పెద్ద మనుషులు, ప్రజలు వారి సహకారంతో వచ్చే 5 సంవత్సరాలు గ్రామ అభివృద్ధి కోసం తోడ్పడతాను. మరియు K6 ఛానల్స్కి ముందుగా ధన్యవాదాలు. జక్రంపల్లి మండలంలోని బాలనగర్ గ్రామ పరిధిలోని ఇటీవల జరిగిన రెండవ విడత సాధారణ ఎన్నికలలో నూతన సర్పంచ్గా ఎన్నికైనటువంటి కొమిరి రాజు ఈరోజు పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు వార్డు సభ్యులు, ఉప సర్పంచ్, పాలకవర్గం సభ్యులు పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజు ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు తన వంతు కృషిగా సుమారు 100 మందికి నోటు పుస్తకాలను ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే రాబోయే రోజులలో బాలనగర్ కాలనీలో ఏ ఇంట్లోనైతే ఆడపిల్ల పుడితే ఆ ఆడపిల్లకు 5,116 రూపాయలను బ్యాంకు డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. ఇలాంటి మంచి నిర్ణయం తీసుకున్నందుకు రాజును గ్రామస్తులు కొనియాడారు. మొదటి రోజు నుండే గ్రామానికి మంచి చేయాలని ఆలోచన ఉండడం చాలా సంతోషమని పలువురు ఆయనను అభినందించారు. విజయ్ కిసాన్ మున్నూరు కప్ సంఘం గాజుల్పేట్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఆదివారం రోజున జరిగింది. కార్యదర్శిగా అన్నారం లక్ష్మీనరసయ్య జితేందర్ ఎన్నుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో కొలువుదీరిన సర్పంచులు అంకిత భావంతో పనిచేసి గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ప్రజాప్రతినిధుల సూచనలు. కాంగ్రెస్ పాలన అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుంది. రూరల్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో నూతన పాలక వర్గాల్లో పాల్గొని ప్రమాణ స్వీకారం చేయించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. రాష్ట్రంలో కొనసాగుతున్న చలి తీవ్రత, సింగిల్ డిజిట్కు చేరిన కనిష్ట ఉష్ణోగ్రతలు. మరో 3 రోజులు చలి పంజా విసురుతుందని వాతావరణ శాఖ అధికారుల వెల్లడి. కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన పాలక వర్గాలు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. బాల్కొండ నియోజకవర్గంలోని పలు గ్రామాల పాలక వర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని మాట్లాడిన మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి.
నూతనంగా ఎన్నికైన సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు ఐక్యంగా గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి. ఆలూరు మండలంలోని ముల్లంగి, ఆలూరు మండలంలోని కల్లెడి గ్రామాల పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొని మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. గ్రామాల అభివృద్ధి కోసం నూతన పాలక వర్గాలు పాటుపడాలి. ట్విట్టర్ వేదికగా నూతన సర్పంచులు వార్డు మెంబర్లకు శుభాకాంక్షలు తెలిపిన జాగృతి అధ్యక్షురాలు కవిత. జిల్లాలో పలు చోట్ల విపత్తులపై విజయవంతంగా ముగిసిన మాక్ డ్రిల్స్. పలు సూచనలు చేసిన ఎస్డీఆర్ఎఫ్, ఎన్సీసీ ఆపదమిత్ర వాలంటీర్లు. బోధన్ మండలంలోని మావంది కుర్దు గ్రామంలో ఎరువుల గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. గిడ్డంగిలో నిల్వ ఉన్న ఎరువుల పరిశీలన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ జీటీపీఎల్.